మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిఏపల్లి నందు మాకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఏపల్లి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంటు కె యాదయ్య గారు వారి ఇద్దరి పిల్లలను పాపని లేఖన మరియు బాబుని జోసెఫ్ని పాప 5th క్లాసు బాబు 1st క్లాస్లో చేర్పించడం జరిగింది. వారు గతంలో మల్లెపల్లి రెయిన్బో స్కూల్లో చదువుతూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పెంచడానికి ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల చదవాలని ఒక ఆశయంతో సారు ముందుకొచ్చి ఈరోజు మా పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ విషయాన్ని ఎన్నో వనరులను కల్పిస్తుంది ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వారి యొక్క సేవల్ని ఊర్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎక్కువ మొత్తంలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్రమంలో ఇల్లు ఇక్కడ తిరగడం జరిగింది. చాలామంది విద్యార్థులకు తల్లిదండ్రులకు మోటివేట్ చేయడం జరిగింది. చాలా వరకు 30 మందికి మేము పిల్లలు తల్లిదండ్రులు మాకు పంపుతా అని హామీ ఇచ్చారు. ఇప్పటికీ వాళ్ళకు ప్రతిరోజు కలుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా సుముఖంగా మా పాఠశాలలో ఇప్పటికీ 12 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి జాయిన్ కావాలని మేము అడుగుతారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ సారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయము. ఇది రాష్ట్రంలో కూడా ఒక అందరికీ ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కల్పించే అంశంగా మేము తెలియజేసుకుంటూ ముగిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి 3 సార్లు ఎగ్స్, తర్వాత ఎగ్స్ లేని రోజు ఆల్టర్నేటివ్ డేస్లో రాగి జావా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉచిత పథకాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నప్పటికీ మంచి బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ప్రైవేటు మోజుతోటి చాలామంది తల్లిదండ్రులు మోసపోయి వాళ్ళ ధనాన్ని వృధా చేసుకొని ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు. ఆ విషయం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో నమ్మకం పెంచడం కోసము ఈరోజు సారు మా పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రతి ప్రభుత్వ ఎంప్లాయీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ యొక్క పిల్లల్ని జాయిన్ చేసినట్టయితే ప్రభుత్వ పాఠశాలల మీద ఇంకా నమ్మకం పెరిగి చివరకు ఆల్రెడీ సిద్దిపేటలో అడ్మిషన్ తోటి మనకు ప్రభుత్వ పాఠశాలలో స్వీకరించడం జరుగుతుంది. ఎంట్రన్స్ పెట్టి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చే దశకు వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసినట్టయితే ఇంకా అసలు ఇప్పుడున్నటువంటి పాఠశాలలు సరిపోవనేది మా యొక్క అభిప్రాయం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మాది నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిఏపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మనకు యాదయ్య సారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఏపల్లిలో పనిచేస్తున్నటువంటి యాదయ్య సారు వారి యొక్క ఇద్దరు పిల్లలని ఒకళ్ళని 1st క్లాస్లో ఒకళ్ళని 5th క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది.